సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ వద్ద హుస్నాబాద్ పర్యటనకు వస్తున్న మంత్రులు దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇక ర్యాలీలో భాగంగా హుస్నాబాద్ చేరుకున్న మంత్రులు 62 కోట్ల రూపాయలతో నిర్మించిన 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం 11.5 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన 50 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంత్రులు లాంఛనంగా ప్రారంభించారు. ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన ఆపరేషన్ థియేటర్, ఇక ఐసీయూ, ఓపీ బ్లాక్, ఫార్మసీ, ల్యాబ్ విభాగాలను ప్రారంభించి పరిశీలించారు. కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు 4 లైన్ల రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. 4 మంత్రుల పర్యటనలో హుస్నాబాద్లో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చి ప్రజాపాలన చేయండి అని చెప్పి మాకు నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ గెలిపించిన తెలంగాణ ప్రజలకు రాష్ట్రం ఆర్థికంగా అప్పులలో ఉన్నా ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ ఈరోజు నిన్నటి వరకు 9 రోజులలో 9,000 కోట్ల రైతు భరోసా అందరూ కూడా అనుమానం వ్యక్తం చేసిండు. కాంగ్రెస్ పార్టీ వస్తే 10 ఎకరాలకే వస్తుంది, 5 ఎకరాలకే వస్తుంది. ప్రతి మంది అకౌంట్లో పడ్డాయా లేదా? గట్టిగా చెప్పాలి. అకౌంట్లో పైసలు పడ్డాయా? రానప్పుడు రాలేదని, వచ్చినప్పుడు వచ్చినాయని చెప్పాలి కదా. ఇంత ఆర్థికంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మనకు ప్రభుత్వం చేతికి వచ్చింది. 8 లక్షల కోట్ల అప్పు వచ్చింది, మన చేతికి అధికారం వచ్చింది. చూస్తే జీతాలు 15వ తారీఖు వచ్చాయి. వారానికి 3 జిల్లాలు 4 జిల్లాలు పెన్షనర్స్కి ఇప్పటికి కూడా బకాయిలు ఉన్నాయి. ఆ పరిస్థితిలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీనియర్ మినిస్టర్స్గా మేమందరం కూడా నిరంతరం కృషి చేస్తూ ఇవాళ ఇప్పటికే 100 పడకలుంటే 150 పడకల ఆసుపత్రిని ఈరోజు దాదాపు 70 కోట్లతోటి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారితో ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇలా శంకుస్థాపన. రాబోయే కాలంలో అటు సిద్దిపేట, ఇటు జనగాం, అటు హనుమకొండ, ఇటు కరీంనగర్ సెంటర్ లో ఉన్న హుస్నాబాద్ అన్నిటికీ సెంటర్ కావాలని ఈరోజు ఈ ఆసుపత్రి వైద్యాన్ని పరంగా డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అన్న మంత్రివర్గంలో అటు దామోదర అన్న, ఇటు వెంకటరెడ్డి అన్న, అటు తుమ్మల నాగేశ్వరరావు అన్న అందరూ కూడా నేనే చిన్నోని, నేనే మొదటిసారి మంత్రిని, వాళ్ళంతా సీనియర్ మంత్రులు. నేనేమడగానే తమ్మి పో అని చెప్తారు. అట్లనే ఇలా చాలా కాలంగా మనం అందరికీ ఆకాంక్ష అయినటువంటి రాజీవ్ రహదారి నుంచి హుస్నాబాద్ దాకా మొదటి సంవత్సరంలో కొంత ఇబ్బందులు వచ్చినా ఇప్పుడిప్పుడే తేరుకున్నాం. అన్ని సంస్థల్ని సంస్కరిస్తున్నాం. అన్నిటికీ ప్రణాళికాబద్ధంగా నిధులు ఖర్చు పెట్టాలని, తద్వారా మనం అనుకున్నటువంటి భాషలన్నింటినీ తీర్చి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడమే తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆశయం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది రహదారులు కావచ్చు, అదేవిధంగా గౌరవెల్లి లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లు కావచ్చు, సంక్షేమం కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, ఆసుపత్రి భవనాలు కావచ్చు, వాళ్ళు ఎన్నికల కోసం మొదలుపెట్టి వదిలేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని తీర్చే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము తీసుకుంటామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా కరీంనగర్ జిల్లాకి ఇన్ఛార్జ్ గా వచ్చే అవకాశం వచ్చింది. నేనదాకా వెంకన్నతోటి నాకు సుఖంగా ఉండే, మరి ఇప్పుడు పొన్నం గారు ఏం చేస్తారో అదేవిధంగా ఇది శాతవాహన యూనివర్సిటీ 2009 వస్తే 2006 వస్తే 2006, 2016, 2025 ఇంకా సుమారు 19 సంవత్సరాలకు మీకు ఈ రోజు ఒక ఇంజనీరింగ్ కళాశాల తీసుకురావడం జరిగింది. అది కేవలం ఇది సాధ్యపడింది ప్రభాకర్. 250 పడకల ఆసుపత్రులు. దాని మెల్లగా నాకు చెవులు ఒక మాట చెప్పిండు, మెడికల్ కాలేజ్ కష్టం అవుతుండొచ్చు, పక్కకే సిద్దిపేట మెడికల్ కాలేజ్ ఉన్నది, జనగామ మెడికల్ కాలేజ్ ఉన్నది, కరీంనగర్ మెడికల్ కాలేజ్ ఉన్నది, మాకు ఒక పీజీ సెంటర్ ఇవ్వండి అని చెప్పి మా ప్రభాకర్ అడిగిండు. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీబీఎస్ కాదు, కనీసం 50 సీట్లతోటి పోస్ట్